BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. కిలార్ నాగార్జున గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. ఒక కీలకమైనటువంటి అంశం ప్రపంచ రాజకీయాలకు సంబంధించినటువంటిది. ఇది రాజకీయం అనాలా, సంక్షోభం అనాలా అర్థం కాని పరిస్థితి. బంగ్లాదేశ్లో వందల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని హసీనా రాజీనామా కూడా చేశారు. సరే, ఆమె ఇండియాకి పారిపోయారు అనే కొంత ప్రచారం జరుగుతుంది. సైనికుల చేతుల్లోకి పాలన వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎందుకు, ఏ కారణాలు ఈ పరిస్థితికి దారితీశాయి? బంగ్లాదేశ్లో పరిస్థితి అలా ఉంటే ఆ ప్రభావం మన దేశం మీద ఎలా ఉండబోతుంది? విశ్లేషకులు ముందుగా చెప్పుకున్నట్టు రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా నాగార్జున గారు ఈ రెండు ప్రశ్నలు. ఒకటి, ఆ పరిస్థితుల్లోకి బంగ్లాదేశ్ ఎందుకు వెళ్ళిపోయింది? రెండవది, ఒకవేళ ఆ పరిస్థితి సైనిక పాలన పరిస్థితి కొనసాగితే మన దేశం మీద ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగానండి. ఇప్పుడు మనకు తెలుసు 40 ఏళ్ళలో పాకిస్తాన్ ఇండియాగా విడిపోయినప్పుడు పాకిస్తాను ఇటు తూర్పు పాకిస్తాన్గా బంగ్లాదేశ్ని, అటు రెండో పశ్చిమ పాకిస్తాన్గా ఉంది. ఇది ఆ రోజున మరి అది విభజనే అలా చేయటం అనేటువంటిది ఒక విచిత్రమైన విషయం. ఒక దేశానికి ఈ పక్క ఒక దేశం, ఆ పక్క ఒక దేశం అనేటువంటిది ఉన్నప్పుడు సరే, అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కారణాల మూలాన వీళ్ళ మీద వాళ్ళు అణిచివేత ధోరణి ప్రదర్శించడం, అది నచ్చక వీళ్ళు తిరుగుబాటు చేయటం, మాకు స్వతంత్రం కావాలని చెప్పేసి ముజిబుర్ రెహమాన్ గారి దీంట్లో చేయటం, ఇదంతా చరిత్ర. దానికి ఇతోధికంగా భారతదేశం అనేటువంటిది సహాయం చేసి, ఎందుకంటే చారిత్రాత్మకంగా చూస్తే రెండు ఒకటే, పక్కన బెంగాలు అది ఒకటే కదా. సో బెంగాల్ని ముక్కలు చేసి బంగ్లాదేశ్ని చేశారు. చేసిన తర్వాత అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు పాకిస్తాన్ పాలనలో. అక్కడ జరిగేటువంటి అరాచకాలు ఇప్పుడు మనకి ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్లో కూడా చూడండి, బెలూచిస్తాన్ వైపున వాళ్ళు స్వతంత్రం కావాలి, మాకు సపరేట్ దేశం అని చేస్తారు. ఈవెన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ దీంట్లో కూడా రకరకాలు చూస్తున్నాం. మొత్తానికి ఏదో ఇచ్చేశారు. 72లో వాళ్ళు విడిపడ్డారు. 72లో అని అంటే వాళ్ళు ఇచ్చేలా మనం కూడా సహకరించాలి. ఎందుకంటే మనల్ని ఇది చేశారు, విడిపోయారు అనేటువంటిది కొంత ఉంది. ఆ రోజున ఎంతమంది అల్లర్లో చనిపోయారో మనం చూసాం విభజన టైంలో. సో వీళ్ళకి సహాయం చేయటం మూలాన కొంతవరకు వాళ్ళని ఆదుకున్నట్టు ఉంటుంది. రాజకీయంగా కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు ఆ రోజున చేయటం జరిగింది. ఏర్పడిన దగ్గర నుంచి కూడా అక్కడ అడపాదడపా ఇలాంటి సంక్షోభాలు చూస్తూనే ఉన్నాం మనం. ఎందుకంటే విపరీతమైనటువంటి జనాభా, పేదరికం, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వనరులు చాలక, తర్వాత సరైనటువంటి ఉద్యోగాలు, ఉపాధి లేక అక్రమంగా భారతదేశంలోకి చొరబడినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవును కదా, అదొక పెద్ద సమస్యగా మారింది మనకి. నిన్న మొన్న ఒక వీడియో చూశాను. బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి ఆ ఫెన్సింగ్ దాటుకొని ఒక ఇది పైపులో నుంచి ఎట్లా సొరంగంలాగా వస్తూ ఉన్నారు. ఎవరో కుర్రాడు చేశాడు ఆ వీడియో. అవును. సో ఇది నిరంతరంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడికంటే మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు, మెరుగైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళని హక్కును చేర్చుకోవటం అనేటువంటిది కూడా భారతదేశం కొన్నాళ్ళు పోనీలే మనవాళ్లే కదా అని కొంచెం చూసి చూడనట్టుగా ఉన్నారు వాళ్ళ మీద. సరే, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ రకరకాల కార్యకలాపాలు చేస్తూ ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న టైంలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళ మీద విమర్శలు వచ్చినాయి. రోహింగ్యాలు అని చెప్పేసి రకరకాల గొడవలు మనం చూసాం. ఈవెన్ హైదరాబాద్లో కూడా వాళ్ళ మూలాలు తేలినాయి. అది సపరేట్ సబ్జెక్ట్. అయితే ఈ మధ్య కాలంలోనే కొంత అభివృద్ధి పదంలో వెళ్తోంది బంగ్లాదేశ్. ఇంకో పక్కన పాకిస్తాన్ అనేటువంటిది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఎప్పుడు కుప్పగోలుతుందో తెలియనటువంటి అంతర్యుద్ధం అక్కడ జరుగుతున్నప్పుడు ఒక రకంగా ప్రోగ్రెసివ్ కంట్రీగా బంగ్లాదేశ్ అభివృద్ధి పదంలో వెళ్తుంది అనుకున్నటువంటి సమయంలో ఈ రిజర్వేషన్స్ గొడవ రావటం అనేటువంటిది దురదృష్టకరం. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులు ఉన్నమాట వాస్తవం. ఆ రోజున వాళ్ళు ఫైట్ చేశారు, కొంతమంది ప్రాణాలు అర్పించారు, కొన్ని వేల మంది జరిగిపోయింది. అయిన తర్వాత అదే రిజర్వేషన్లు వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి కంటిన్యూ చేసుకుంటూ రావటం ఏదైతే ఉందో, అసలే జనాభా పెరుగుతోంది, ఉద్యోగాలు లేనప్పుడు దాంట్లో మళ్ళీ ఇవి రిజర్వేషన్స్ అనేటువంటిది చాలా రోజులుగా అక్కడ నలుగుతున్నటువంటి వ్యవహారం.
చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే అది ఒక్కసారిగా మనకి హింసకు హింసకి దారితీసి అంతర్యుద్ధానికి దారితీయటం అనేటువంటిది మనం చూసాం. ఆ సందర్భంలో ఇక ఆవిడ చేయి దాటిపోయింది అనుకుంటంతో ఆవిడ రాజీనామా చేయటం, ఆర్మీ చేతిలోకి వెళ్ళిందని చెప్తూ అన్నారు. అయితే ఈ పరిస్థితులన్నింటినీ కూడా భారతదేశం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఈవెన్ మన దగ్గర కూడా గతంలో రిజర్వేషన్స్ మీద వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున వచ్చింది. అప్పుడు మండల్ కమిషన్ అప్పుడు కానివ్వండి, మిగతా విషయాల్లో దాన్ని ముట్టుకోవాలంటే రాజకీయ నాయకులు భయపడిపోయే పరిస్థితికి వచ్చింది. స్టిల్ ఈ రోజు కూడా ఇవాళకి కూడా ఏ రాజకీయ నాయకుడు దాని మీద ఈవెన్ క్రీమీ లేయర్ మీద మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఒక రిజర్వేషన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఓ 30 సంవత్సరాలు ఆయన సర్వీస్ చేసి వెల్లాఫ్గా ఉన్న తర్వాత కూడా వాళ్ళ పిల్లాడికి కూడా మళ్ళీ ఐఏఎస్ నాకు ఈ కోటాలో కావాలి అంటూ అది చూసేదానికి అన్యాయంగానే ఉంటుంది. కానీ దాన్ని ధైర్యంగా చెప్పడానికి ఏ రాజకీయ నాయకుడికి ధైర్యం చాటం లేదు. కానీ అక్కడేంటంటే మనంత సెన్సిటివ్గా వాళ్ళు ఉండరు కాబట్టి చూశారు ఒక్కసారిగా అది బర్స్ట్ అవడం జరిగింది. అది జరిగిపోయింది. ఇంకా మనం దాని గురించి చేయగలిగింది ఏం లేదు. ఇక్కడే ప్రధానంగా భారతదేశం యొక్క కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే నేబరింగ్ కంట్రీగా అక్కడ ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మన వంకే చూస్తారు, మన దేశంలోకే వచ్చేస్తారు. అవును కదా, వాళ్ళకున్న ఏకైక మార్గం మనమే. కాబట్టి ఏంటంటే దీన్ని ఎలా ఎదుర్కొంటారు, ఆ సంక్షోభాన్ని ఎంత త్వరగా ముగించడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు భారతదేశం ముందున్నటువంటి ఛాలెంజ్. సో ఆ సంక్షోభం విషయంలో భారతదేశం కూడా కలుగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుంది. పెద్దన్న పాత్ర ఖచ్చితంగా పోషించాలి. ఎందుకంటే ఇవాళ ఒక పాకిస్తాన్ విషయంలో తప్పితే మిగతా అన్ని దేశాలు కూడా ఏదొచ్చినా కానీ, అటు శ్రీలంక కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, మిగతా అన్ని దేశాలు కూడా మనంకే చూస్తున్నాయి. మొన్నటిదాకా మాల్దీవ్స్ కూడా మనంకే చూసినాయి. ఆ చైనా వాళ్ళ కుటిల రాజకీయం వాళ్ళ ట్రాప్లో పడిపోయి ఇప్పుడు వాళ్ళు ఏదో చేసి మళ్ళీ వాళ్ళ బుద్ధి తెచ్చుకొని మళ్ళీ మన కాళ్ళబేరానికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బలమైనటువంటి ఆర్థిక శక్తిగా, రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం యొక్క సపోర్ట్ అనేటువంటిది లేకుండా ఈ వీళ్ళు నిలబట్టడం అనేటువంటిది కష్టం. కాబట్టి ఏంటంటే ఈ టైంలో నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర మోడీ గారికి ఉన్నటువంటి గుడ్ విల్ తోటి దాన్ని ఏదో రకంగా ప్యాసిఫై చేయకపోతే ఏంటంటే మనకు వచ్చే ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు త్రిశంకు చక్రం మనవాళ్ళు కాదని మనం అంటాం, కాదు అని చెప్పేసి వాళ్ళు వస్తారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఇప్పుడు మన భారతదేశానికి ఉంది ఏంటంటే మిగతా దేశాలు అయితే వచ్చితే కాల్చి పారేస్తూ ఉంటారు. అవును కదా, మనం అలా అనలేం. బేసికల్గా మన నేచర్. అంత పెద్ద దేశానికి అధ్యక్షుడైన ట్రంప్ కూడా మెక్సికన్స్ రాకుండా గోడ కట్టేస్తాను అన్నాడు. సో మన దగ్గర ఏంటంటే టాలరెన్స్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వస్తే అదంతా ఆర్థిక భారం మళ్ళీ మన మీదే పడుతుంది. కాబట్టి దాన్ని సంక్షోభాన్ని సున్నితంగా ఉన్నటువంటి దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు ఆవిడ మరి ఇండియాకి వచ్చి ఏమన్నా భారతదేశాన్ని అభ్యర్థించడమో లేకపోతే ఏదైనా చేసేటువంటి ప్రపోజల్ టూ ఎర్లీ టు కామెంట్. అవునవునవును, అది ఎలా టర్న్ తీసుకుంటుంది అనేటువంటిది చూసి నేను అనుకోవడం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సరైన సమయంలో వాళ్ళు కలుగు చేసుకుంటే పెద్దగా దాని మూలాన ఇదయ్యేటువంటిది ఏం లేదు. అది అంతర్యుద్ధానికి దారి తీసి ఇప్పటికే 300 మంది చనిపోయారు. అంటే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో లాంటి పరిస్థితి భారతదేశంలో రాకూడదు ఎప్పటికీ, కానీ అదేమన్నా రాజుకునే అవకాశం ఉంది. యాక్చువల్ రిజర్వేషన్స్ మీదే కదా అక్కడ జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ రిజర్వేషన్స్ వేరు, మన రిజర్వేషన్స్లో కూడా కొంతకాలం నుంచి కొన్ని వాదనలు ఉన్నాయి కదా. ఉన్నప్పటికీ కూడా ఏంటంటేనండి నేను అనేది అదే భారతదేశాన్ని నేను ఎందుకు మెచ్చుకుంటానంటే హిందూ మతం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి తరతరాల నుంచి అదొక జీవన విధానం లాగా వచ్చి సహనాన్ని నేర్పించింది. అన్ని జాతుల వాళ్ళని, వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని, వేరే మతస్థుల్ని, వేరే కులస్తుల్ని అందరినీ కూడా హక్కును చేర్చుకోవటం అనేటువంటిది భారతదేశానికి ఉన్నటువంటి అతి గొప్ప లక్షణం. ఆ లక్షణం మూలానే అనేక నాగరికతలు మన తర్వాత పుట్టినటువంటి అనేక నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయినా కూడా మనం ఇంకా స్థిరంగా నిలబడి ఉన్నాము ఇన్ని వేల సంవత్సరాల నుంచి అంటే దానికి కారణం ఆ అబ్జర్వ్ చేసుకునేటువంటి పద్ధతి. తర్వాత రాజకీయ నాయకులు కూడా ఒక స్థాయి వరకు మన వాళ్ళు రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఇంటిగ్రిటీ విషయానికి వచ్చేటప్పటికి అందరూ ఏకమవుతారు. మరీ అంత దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు నా రాజకీయం కోసం అనేటువంటి ఇంకా మనస్తత్వం మన వాళ్ళకి రాల. తర్వాత మిలిటరీ అనేటువంటిది చాలా సంయమనం పాటిస్తుంటుంది. ముఖ్యంగా భారతదేశానికి బలానికి కారణం ఏంటంటే ఇటు అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి, మిగతా మంత్రివర్గానికి, సైన్యానికి వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళ డిమార్కేషన్ ఏంటి అనేటువంటిది క్లియర్గా తెలుసు. కాబట్టి
ఏ రోజు అలాంటి భావనలు కానీ ఆలోచనలు కానీ రాకపోబట్టి మన ప్రజాస్వామ్యం అనేది ఇంత బాగా వస్తుంది. రిజర్వేషన్స్ మనకి అడపాదడపా వచ్చినప్పటికీ కూడా అనుభవజ్ఞులైనటువంటి నాయకులు, తర్వాత దాన్ని హ్యాండిల్ చేసే విధానం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. విఘ్నులైనటువంటి ప్రజలు, మనకేంటంటే రెచ్చగొడితే రెచ్చిపోయే జనాలు కొద్ది పర్సెంటే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. కవింపు చర్యలు వచ్చినా కానీ సంయమనాన్ని, ఓపికని పాటించడం అనేది మన బ్లడ్లోనే ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు వచ్చేటువంటి అవకాశం లేదు. పైగా ఏంటంటే చాలా ఆర్థికంగా బలోపేతంగా ఉన్నాం. సూపర్ పవర్గా ప్రపంచాన్నే శాసించి విశ్వగురువుగా అవతరించేటువంటి లక్షణాలు పుష్కలంగా మనకు ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి చిల్లర వ్యవహారాలు వీటికి మన వాళ్ళు ప్రభావితం కారు. ఒకవేళ ఎక్కడన్నా బుష్ ఫైర్ లాగా ఒకటి అరా ఉన్నా కానీ సమర్థవంతంగా మనం దాన్ని నిరోధించగలుగుతాం.